అందరికీ ప్రైజ్ ది లార్డ్. మనం బైబిల్లో చూసినట్లయితే నోవహు కూడా అనేక మందికి సువార్త ప్రకటించాడు. దేవుడు జలప్రలయంని రప్పింపబోతున్నాడు. భూమి మొత్తం నాశనం కాబోతుంది. ఎందుకంటే భూమి మీద పాపము భయంకరంగా విస్తరించింది కాబట్టి దేవుడు జలప్రలయంతో భూమిని నాశనం చేయాలనుకుంటాడు. కాబట్టి అందరూ కూడా ఓడలోనికి రండని నోవహు ఎన్నిసార్లు చెప్పినా కానీ ఎవ్వరం లేదు. కానీ లాస్ట్కి జరిగింది ఏంటంటే జలప్రలయం వచ్చేసింది. అందరూ ప్రజలు నాశనం అయిపోయారు. ఇక నోహు కుటుంబం మాత్రమే బ్రతికింది. అది ఒకటే కాదు, చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత మరలా పాపం విస్తరించినప్పుడు సొదొమ గొమొర్రా అనే పట్టణం భయంకరంగా పాపంతో నిండిపోయింది. ఎక్కడ చూసినా కానీ పాపమే, ఎక్కడ కూడా మంచితనం అనేదే లేదు. అయితే దేవుడు అగ్ని గంధకములతో ఆ పట్టణాలని దేవుడు నాశనం చేసేసాడు. ఇలా చూసుకుంటూ పోతే ఎక్కడ చూసినా పాపం విస్తరించబోతుంది. మనం ఇప్పుడు చూసుకుంటే కూడా భూమి మొత్తం పాపముతో విస్తరించబోతుంది. ఎక్కడ మంచితనం లేదు, ఎక్కడ నీతి నిజాయితీ లేదు, ఎక్కడ చూసినా పాపం విస్తరిస్తానే ఉంది. అయితే పాత నిబంధన గ్రంథంలో మలాకి గ్రంథము చివరి పుస్తకం, ఆ తర్వాత మనం చూసుకుంటే మత్తయి సువార్త వరకు 400 సంవత్సరాలు మౌనంగా ఉండిపోయినారు ప్రవక్తలందరూ. అంతవరకు అనేక మంది ప్రవక్తల నోట దేవుడు ప్రవచించాడు, దేవుడు వారి ద్వారా మాట్లాడాడు. కానీ ఆ 400 సంవత్సరాలు అందరూ మౌనం, సైలెంట్ ఇయర్స్ అంటారు. 400 ఇయర్స్ సైలెంట్ అయిపోయినాడు. దేవుడు కూడా మౌనం అయిపోయినాడు. ఇప్పటికీ కూడా పాపం విస్తరిస్తానే ఉంది. ఎక్కడ ఏ మంచితనం కూడా లేదు. కానీ వాక్యం సెలవిస్తుంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో సమయము సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొన వారును ధన్యులు. సమయము సమీపించింది, ఇక ఆలస్యం లేకుండా ఆయన కార్యం జరగబోతుంది. 1వ అధ్యాయం 7వ వచనంలో, ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారిను చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొనిదరు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన త్వరగా వచ్చుచున్నాడు. ఆయన అంటే ఎవరు? యేసు ప్రభు. ఆయన ఆల్రెడీ భూమి మీదకి వచ్చాడు. ఆయన ఆల్రెడీ జన్మించాడు. ఆయన సిలువలో తను తాను అప్పగించుకున్నాడు, మరణించాడు. 3వ దినాన మరలా ఆయన సజీవుడిగా లేచి పరలోకాన్ని ఆరోహణమయ్యాడు. అయితే ఆయన అన్నాడు, నేను మరలా వస్తానని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మరలా త్వరలో రాబోతున్నాడని 2000 సంవత్సరాల పైగా దేవుడు మాట్లాడాడు. ఇప్పటి వరకు కూడా ఇంకా రాలేదు, ఆలస్యం అయ్యింది. దేవుడు ఇంకా రాలేదు, కానీ రాబోతున్నాడు. అది ఎప్పుడు అనేది తెలియదు. ప్రతి నేత్రం ఆయనను చూస్తుందని ప్రకటన గ్రంథంలో మనం చూస్తాము. అదే యేసు ప్రభువే ఈ భూమి మీద ఆయన బ్రతుకున్నప్పుడు ఇదే సువార్త యేసు ప్రభువే మత్తయి సువార్తలో